డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంశాలలో మంచి ప్రతిభ చూపాలంటే గతంలోని ప్రశ్నలను అవగాహన చేసుకోవాలి. గతంలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. అభ్యసన సిద్ధాంతాలలో జంతువులపై చేసే ప్రయోగాలు ఏ రకమైన పరిశీలనకు ఉదాహరణ? సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. మీకు తెలుసు మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతులు ప్రధానంగా 4 రకాలు. అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, కేస్ స్టడీ పద్ధతి. ఇందులో పరిశీలన పద్ధతిలో పరిశీలనలు 4 రకాలు. అభ్యసన సన్నివేశాన్ని బట్టి పరిశీలన 2 రకాలు. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన. అంటే ఒక వ్యక్తిని మనం వారి సహజ పరిసరాలలో గమనిస్తే సహజ పరిశీలన. అలా కాకుండా కృత్రిమ సన్నివేశాలు, ప్రయోగ పరిస్థితులలో పరిశీలిస్తే అది నియంత్రిత పరిశీలన. మరి పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో భాగం అవుతున్నాడా లేదా అన్న విషయాన్ని బట్టి పరిశీలన తిరిగి 2 రకాలు. పరిశీలించే వ్యక్తితో పాటు పాల్గొంటే సంచరిత పరిశీలన, ఆ పరిశీలించే వ్యక్తికి దూరంగా ఉండి పరిశీలిస్తే అసంచరిత పరిశీలన. అడిగిన ప్రశ్న అభ్యసన సిద్ధాంతాలలో జంతువులపై చేసే ప్రయోగాలు. ఇక్కడ గమనించండి, థారండైక్ పిల్లిని పజిల్ బాక్స్ లో ఉంచి పరిశీలించాడు. పిల్లిని గృహ పరిసరాలలో పరిశీలిస్తే అది సహజ పరిశీలన. కానీ పజిల్ బాక్స్ అనేది పిల్లికి ఒక కృత్రిమ పరిసరం కాబట్టి అదేమవుతుందంటే నియంత్రిత పరిశీలన అవుతుంది. అదేవిధంగా ఇవాన్ పావ్లో ఒక బోనులో కుక్కను ఉంచి పరిశీలించాడు. కుక్క వీధులలో తిరుగుతున్నప్పుడు పరిశీలిస్తే సహజ పరిశీలన, ఎందుకంటే వీధులు కుక్కకు సహజ పరిసరాలు కాబట్టి. అయితే కుక్కను ఒక బోనులో కట్టివేసి ఆహారము, గంట అనే ఉద్దీపనలను ప్రవేశపెట్టి పావ్లో పరిశీలించాడు కాబట్టి అవి నియంత్రిత పరిస్థితులు కాబట్టి, ప్రయోగ పరిస్థితులు కాబట్టి అది కంట్రోల్ అబ్జర్వేషన్, నియంత్రిత పరిశీలన అవుతుంది. అదేవిధంగా స్కిన్నర్ పావురాల పైన, ఎలుకల పైన ప్రయోగాలు నిర్వహించాడు. ఎలుకను ఒక స్కిన్నర్ బాక్స్ లో ఉంచి పరిశీలించాడు. సో ఎలుకలు ఇంట్లో తిరుగుతున్నప్పుడు పరిశీలిస్తే అవి సహజ పరిశీలన. అయితే ఎలుకను ఒక స్కిన్నర్ బాక్స్ లో ఉంచి పరిశీలించాడు కాబట్టి ఆ స్కిన్నర్ బాక్స్ అనేది ఎలుకకు ఒక కృత్రిమ అభ్యసన సన్నివేశం మరియు నియంత్రిత పరిస్థితి కాబట్టి అది కూడా నియంత్రిత పరిశీలన. ఈ సుల్తాన్ అనే చింపాంజీని అడవిలో ఉంచి పరిశీలిస్తే అది సహజ పరిశీలన. అయితే దానిని ఒక బోర్డులో ఉంచి మరియు రూములో ఉంచి పరిశీలించాడు కాబట్టి అవి కృత్రిమ పరిశీలన లేక నియంత్రిత పరిశీలన. అడిగిన ప్రశ్న అభ్యసన సిద్ధాంతాలలో జంతువులపై చేసే ప్రయోగాలు. ఇవన్నీ కూడా జంతువులపై చేసిన ప్రయోగాలు. ఇవన్నీ కూడా నియంత్రిత పరిశీలనకు, కంట్రోల్డ్ అబ్జర్వేషన్ కు ఉదాహరణ. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.